రమేష్ జానకి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with Steve. నా కనులను సూటిగా చూస్తే నా ఎదుటకు నేరుగా వస్తే నా పిడికెలి వాడిగా వేస్తే ఈ పోకిరి పొగరులు కాపిస్తే పండుగ నేను ఒక్కసారి కమిట్ అయితే ఎవడ మాట అన్నాం అందుకే ఇప్పటి వరకు ఎవరికి కమిట్ కాలేదు కళ్యాణం వచ్చే టైం అయింది ప్రేమించుకొని చాలా రోజులు అయ్యింది కళ్యాణా ఒక్క నిమిషం ఏం చేస్తున్నావు? డ్రెస్ కంపకూడదు ఉతుక్కోవచ్చుగా అవుతుంటా నీకు సర్ఫ్ డబ్బులు అమ్మ జీవితం ఇంకా అడుక్కునే బుద్ధి పోలేదు నీకు సెంటు బాగుంది బాగుందా? ఎక్కడ కొన్నావు? కొట్టేశా. సరే గాని ఏంటి టిఫిన్ బాక్స్ ఏంటది? ఉప్మా. అమ్మ జీవితం ఫ్యామిలీ ఫ్యామిలీ ఉప్మా తిని బతికేయడమే. మా ఫ్యామిలీలో ఉప్మా నేను ఒక్కదానే తింటా. మా డాడీ పూరి తింటారు తెలుసా? ఉప్మా కొంచెం పెట్టొచ్చుగా నాకు కూడా. నాకే సరిపోతుంది, నీకు ఎక్కడ పెట్టను? అది సరేలే. ఏంటిది? మేకప్. నేను మేకప్ గురించి అంటున్నా, ముడతల గురించి అంటున్నాను. పాల మెరుపులు అది ముసలి ముడతలు. ఏమైంది? నీ చూపులు నా వీపు గుచ్చుకుంటున్నాయి. నా చూపులు నేను గుచ్చుకున్నా అంటే ఇది డ్యూట్ కే. సరే అయితే సాంగ్ వేసుకుందామా? నొప్పి నొప్పి గుండెంత నొప్పి గిల్లి గిల్లి గిచ్చేస్తది నొప్పి పట్టి నరాలు మెలేసి లవ్వులోకి లాగేస్తది అసలేమయ్యిందో తెలియకుందిరో బాబో రాత్రిరంతా గుడుకులే పెట్టి ఇంకా చాలు డాన్స్ మొత్తం వేసుకుంటే ఫిట్ మొత్తం ఉంటుంది. ఫైటింగ్ వస్తా. జీవితం మొత్తం రొమాన్స్ అయిపోయింది. ఒక ఫైట్ లేదు, పాడు లేదు. ఇక్కడ పండు అంటే ఇందాక కొన్నాను పోయా మార్కెట్ లో పండు. నేను అంటుంది అది కాదు. ఇక్కడ పండుగ అంటే ఎవరు? ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో ఆడపేరే పండుగాడు. అయితే నువ్వు కాదు మాట. హలో, ఎంత డైలాగ్ చెప్పింది అది నేనని అర్థం కాలేదా నీకు? ఓ నువ్వే పండా? అవును. అన్న నేను తీసుకొని రమ్మన్నా. ఒకటి పిలుస్తా నేను రానని చెప్పు. అందుకే నలుగురు వచ్చాం. నలుగురు రమ్మన్నా రాను నేను. వెళ్ళిపోండి రా. అయితే వస్తాను రా. కూర్చో. మా అన్న అలీబాయ్ వస్తున్నాడు. అలీబాయ్ ఎక్కడ? అదిగో అలీబాయ్ మా అన్న. అలీబాయ్ బాయ్ బాయ్. ఏంటి వెళ్ళిపోతున్నాడు ఏంటి? సార్ వెళ్ళిపోతున్నాడు సార్. బాయ్ చెప్పాడు కదరా బాబు. నీ పేరు అలీబాయ్. ఓడి తస్తారంలో అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉండవయ్యా. ఏమయ్యా పండు ఏంటి సఫారీ తీసుకున్నావట? అవును బాయ్, రోడ్ గ్రూప్ బాగా ఉంది, మైలేజ్ కూడా బాగా వేస్తుంది, అందుకే తీసుకున్నాను సఫారీ. ఏమంది ఆ సఫారీ కాదు, నన్ను కొట్టడానికి సఫారీ తీసుకున్నావంటే ఏంటి? అవును భయ్యా, ఏం చేయాలి భయ్యా? కూరగాయల రేట్లు పెరిగిపోయినాయి. పాల ప్యాకెట్లకు బిల్లు నెలకి 3 రూపాయలు వస్తుంది. ఎవరొస్తా డబ్బులు, అందుకే తీసుకున్నాను సఫారీ. రే పిఏ పండుగండి మనం ఎందుకు తీసుకొచ్చావు? మన ప్రాబ్లం చెప్పడానికి. వాడు ఏం చేస్తున్నాడు? ఆడు ప్రాబ్లం చెప్పుకుంటున్నాడు. సరే బ్యాటరీ ఏంటి? మ్యాటర్ ఏముంది, నేను సఫారీ తీసుకున్నాను నేద్దామని. నీకెంత నాకెంత అనేగా? అంతే. ఓకే, నాకు 36 నీకు 46. ఏంటది వయసు? వయసు అడిగాడండి. నీకు డబ్బులు కావాలంటే అన్నా ఆయన చంపడానికి వచ్చారట. అవునా? నన్ను చంపుతావా? మా అన్నని చంపుతారా? నిన్న కాక మొన్న వచ్చి మా అన్నని చంపుతావరా? నిన్న కాక మొన్న వచ్చి నువ్వు మా అన్నని చంపుతారా? నువ్వు ఎప్పుడు వచ్చావు కాదన్నాయా? బుల్లెట్ దిగలేదు భయ్యా. బుల్లెట్లు పెట్టుకోవడం మర్చిపోయాను భయ్యా. పెట్టుకోవాలి కదా భయ్యా. సారీ భయ్యా. ఫిగర్ ఎవరు భయ్యా? నగరంగా ఆడిపోతుంది. అది నాది. ఆడి చెల్లి వద్దులేండి. ఆహా, నాకు చెల్లి వద్దులేండి. ఇంతకీ డీల్ మ్యాటర్ ఏంటి? నీకు 50%, నాకు 50%. అలా కుదరదు. మరేంటి? నాకు 60, నీకు 40. డీల్. ఓకే ఓకే. మరి శుభ సందర్భంలో ఏదైనా? నాకు అర్థమైంది మీ దరిద్రం. ఏయ్ చెవిలిని పిలవరా. ఉమైద్ ఖాన్. ఓ వెంకట్రాము, ఓ
వెళ్ళు ఇంకొకరు వెళ్ళు. చెప్పు రావుగా పోలరావు, నా డీల్ ఏం చేసావు? మరి నువ్వు 60% అంటే కష్టం కానీ 70 తీసుకో. నేను చేయను. 80 తీసుకో. కుదరదు. 80 తీసుకున్నట్టయితే ఓకే, లేదంటే డీల్ క్యాన్సిల్. డీల్ క్యాన్సిల్ చేస్తావా? అయితే ఇప్పుడు ఫైట్ చేయాల్సిందే. ఫైటా? అవును. ఇలా షట్టర్ మొత్తం ఏమని చెప్పాడికి? కొంచెం తెరిచిపెట్టుకో భయ్యా, పారిపోవడానికి ఈజీగా ఉంటుంది. మొత్తం ఏమని చెప్పాడికి? ఏంటి వేసేది? 3 రోజులు గ్రీజ్ పెట్టి కింద తగ్గట్లేదు పూర్తిగా. కానివ్వండి. అయితే ఫైట్ ఆసంభమైంది. పండు ఏంటి పండు, ఎప్పుడు ఫైటింగ్ అయినా? ఫైటింగ్ సీన్ మధ్యలో ఎందుకు వచ్చావు నువ్వు? అంటే ఇప్పుడు ఒప్పందం ఇంటి దగ్గర ఉండలేవా? హలో. లేనా? చూసారుగా, దీన్ని బట్టి మీకు ఏం తెలిసింది? మీ ఎయిమ్ 10th మ్యాన్ అయితే టార్గెట్ ఫర్ 11th మ్యాన్. ఇలియానా కమాన్, గలగల దా. రమ్మన్నప్పుడు మాత్రం రావు, నాన్ సింగ్ లో మధ్యలో వస్తావు. ఏం కమ్మ అంటే లాగ్ అయిందని వచ్చిన. సరే, మనం ఇప్పుడు సాంగ్ వేసుకుంటే ఇంటికి వెళ్దామా? సాంగ్ వేసుకుంటూ వెళ్దాం. గలగల పారుతున్న గోదారిలా, జల జల జారుతుంటే కన్నీరలా, గలగల పారుతున్న గోదారిలా, జల జల జారుతుంటే కన్నీరలా, నా కోసమై నువ్వలా. నాగబాబు సార్ బాగుంది. ఎందుకంటే మహేష్ బాబు గారి పిక్చర్ కృష్ణ గారు పాత్రలు చేస్తే ఎలా ఉంటుందో అది కొంచెం మంచి ఎంటర్టైన్మెంట్ చేశారు. బాగుంది, చాలా బాగా చేశారు. ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్మెంట్. రోజా గారు, మై ఫేవరెట్ హీరో కృష్ణ గారు కాబట్టి నాకు బాగా నచ్చింది. మహేష్ బాబు గారి ప్రతి పంచ్ డైలాగ్ కృష్ణ గారు చెప్తే ఎలా ఉంటుందో ఆ కాలంలో, అంటే రియల్లీ వెరీ ఫనీ, వెరీ నైస్.